స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్కడ దేశంలో కావచ్చు వరల్డ్ వైడ్ కావచ్చు ఎక్కడన్నా ఎవరికన్నా బాగాలేకుంటే చనిపోయే పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారనే ఒక నమ్మకం ఉంది. అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసే ఇప్పుడు పరదలు కట్టేసినాయి, ఎవరు కనిపించకుండా పరదలు కట్టేది అందరూ. స్వామివారి పక్కన పాత లెక్క ప్రకారము కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఇది స్వామి మట్టి కదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రతి దగ్గర స్వామి ఉన్నాడు కదా, ఏ కాలం పెట్టుకుంటావు కుటుంబం, ఏ తప్పే ఉంది. నేను హిందూనండి, ఏ లెక్కన మీరు విరగొట్టని అడుగుతున్నాను. నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ 1000 సంవత్సరాల గోడ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టారు, ఎవరు అడిగి కొట్టాడు, ఎవరు పరిరక్షించినాడు. ఎమ్మెల్యే కూర్చొని చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడు ఎంత లీక్ అవుతుందండి. ఈ సైడ్ చూడొచ్చు, ఒక వాల్ దాని మీద రెస్టింగ్ ఉంది, నోట్ బేరింగ్ వాల్, ఇవన్నీ కొట్టేస్తే సైడ్ చూడండి. ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టారు. ఇష్టారీతంగా కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వాడతారు. కాదు, ఈ రోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. నేను అడుగుతున్నా, స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ కూడా గుళ్ళని దొవ్వేస్తున్నారు, గుప్త నిధుల కోసం దొరుకుతున్నారని పరిమాణం చెప్పారు. నా మీద కేసు చేశారు. ఇక ఇది చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి. మీకు ఇక్కడ నాగరాజు గుర్తులు అని చెప్పి ఒక పెద్ద మీరు ధర్మకర్త. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక శీల కొట్టాలన్నా సరే మీరు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది ప్రింట్ లేదు, పాడు లేదు, కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొట్ట మాడుతున్నాను. అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చే 40 లక్షలు 50 లక్షల గురించి కాదన్నా గుప్తాలు న్యూస్ దొరుకుతాయని చెప్పుకుంటున్నారని చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఆరో చెప్పాను, ఎమ్మెల్యే చెప్పారు, వీళ్ళకి నిధులు దొరికినాయి, కాయలు దొరికినాయి, వాళ్ళు హైదరాబాద్ అమ్ముకొని పోతున్నారు అని కూడా చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా ఉన్న ఇక్కడ ఈఓలు ఏఈఓలు 4 ఉన్నారు. వీళ్ళని టెంపుల్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళందరూ నిందితులు చేర్చుతూ మేము వీళ్ళందరి మీద కేసు అయిపోతున్నాం. నిజంగానే వీళ్ళు ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరాకాష్ట జరిగిందంటే, గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడ పోతున్నాం అంటే. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా? యాభై గంటలు కొట్టేస్తారా? కేవలం ముందు దేవుళ్ళు ముందర నేమ్ ప్లేట్ ఉండాలని చెప్పి మీరు వికృత చాపలు చేస్తున్నారా? ఊళ్ళో ఉన్న బూతులు వస్తున్నాయి. నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే శివుడికి వదిలేస్తున్నా. నిజంగానే మీరు ఏ సాగు చేస్తారంటే ఊళ్ళో వాడు చెప్తున్నా, నాగా దేవుడికి వదిలేస్తున్నాం. నేను ఈ రోజు ఒకరిని అడుగుతున్నా, సీఎం గారిని అడుగుతున్నా, నీ మత జాతి ఏమన్నా అయిండొచ్చు, నీ కులం ఏమన్నా అయిండొచ్చు, నేను హిందువుని గొప్పగా చెప్తున్నా. నా గుళ్ళు నాకు ముఖ్యం, నా దేవుడు నాకు ముఖ్యం, నా స్వామి నాకు ముఖ్యం. ఈరోజు ఆ రాయ గుడు ఆయన గుణపం దింపినామంటే ఆయన గుండెల మీద గుణపం దింపినట్టు లెక్క. అంటే శివుడికి కూడా లెక్క లేకుండా భయం లేకుండా వీళ్ళు కొట్టుకుంటూ పోతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆలోచించారు. నేను అడుగుతున్నాను, ఈవో గారిని అడిగితే అర్చకులు చెప్పారు అడ్డంగా ఉండింది కొట్టేశారండి. అది ఒక ఆన్సర్ అండి. అంటే కృష్ణదేవరాయల అప్పటి నుంచి కట్టినప్పటి నుంచి లేని అడ్డం ఈరోజు ఎందుకు వచ్చింది? లోపల గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఆ పర్దాలు కట్టి పట్టా బగలు కొడితే ఎవరికి డౌట్ రాదని చెప్పి కొట్టి లోపల అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఇది ఉందంట. ఏది లింగం, సారీ చిన్నది విగ్రహం, అదేది అక్కడ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ ప్రెస్ మీద తీసుకున్నారు. 2 అడుగులు కిందకి వేసి అమ్మవారిది ఉంది, ఆ పక్కన స్టోరేజ్ ఉంటుంది, దాని పక్కన స్వామివారికి అమ్మవారికి నైవేద్యం
తయారు చేసి ఆగ్నేయ మూల వంటగది ఉండాలని చెప్పి అక్కడ పెడితే, అంటే ఇంత ప్రాచీనమైన కట్టడం కూడా వీళ్ళు లెక్క లేకుండా ఒడి మీద భయం లేకుండా కొట్టేస్తున్నారంటే ఎంత దారుణం. ఇంకొకటి ఒక్కడే అడుగుతున్నా, ప్రజలందరూ ఒకటి అడుగుతున్నా, ధ్వంసం చేసి రోడ్డు మీద హంగామా చేస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి నిన్న రాత్రికి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇద్దరిని కొట్టి తలకబాబులు కొట్టి మెగావాడి సామాన్లు దొంగతనం చేసుకొచ్చి అమ్ముతుంటే వాడిని కొన్నంటే వాడిని కొట్టి తాగేసి వచ్చి కొట్టి రచ్చ చేస్తాడు ఒకడు. మన కర్మ కాకపోతే వీళ్ళు బోర్డు మిమ్మల్ని ఎక్కడ పోతున్నా ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించాలా. నేను అడుగుతున్నా, ప్రతి హిందువుని అడుగుతున్నా, ప్రతి ఒక్కరు రెస్పాండ్ కాకపోతే ఇక మనకి దేవుళ్ళు కూడా మిగలరు. నేను చెప్తున్నా రాసుకోండి. ప్రతి ఒక్కడు ఈ శివుడు నిజంగానే మన శివుడు అనుకుంటే, ఈ కాళాస్త్రి మన కాళాస్త్రి అనుకుంటే ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలా. ఈ ఎమ్మెల్యే మీద దండయాత్ర చేయాలా, ఇతన్ని సస్పెండ్ చేసి ఇమ్మీడియట్ గా ఇంటికి పంపించాలని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.